ఈస్ గివింగ్ యూ ద వర్డ్. ఎంతకుండా మరలా 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 సువార్త ప్రకటన. రక్షించబడు, పాపాలు ఒప్పుకో, దేవుని సొత్తుగా మారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు, రక్షణ వాడలోకి రా. అందుకని మీరు 24 అధ్యాయం 36 వచనంలో చూస్తే ఆ అంచె దినములు ఎలా ఉంటాయంటే నోవాహు దినాలు లాగా ఉంటాయంట. ఈ రోజు అక్షరాలు కనబడుతుంది, నోవాహు దినాలు ఎలా ఉంటాయో మన కళ్ళు ముందు కనబడుతుంది. నోవాహు దినాలు అనేటప్పుడు మనుషుడు ఏం చేస్తా ఉన్నాడు? తింటున్నాడు, తాగుతున్నాడు, అదే సమయంలో తన సొంత దాంట్లో ముమ్మరంగా ఉన్నాడు. ఈ మాటలో ఒక మాటలో చెప్పాలంటే దేవుని రాక గురించి, సువార్త గురించి, రక్షణ గురించి గ్రహింపు లేకుండా తిండి, బట్ట, నీడ. ఎందుకు బ్రతుకుతున్నారంటే తినడానికి, ఎందుకు బ్రతుకుతున్నారు బట్టలు కొనుక్కుంటానికి, ఎందుకు బ్రతుకుతున్నారంటే ఇల్లు కట్టుకుంటానికి, నీడ. మనుషుడి ప్రయాస అంతా ఈ మూడికి ఉన్నాయి. ఏం తినాలి, ఇదే ఆశ. ఏం ధరించుకోవాలి, బట్ట. ఏం వేసుకోవాలి, ఇంకా మాటలు చెప్పాలంటే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం. సింపుల్. నీడ ఏంటి? నాకు ఎంత పెద్ద ఇల్లు ఉంది, నాకు ఎంత పెద్ద ఉద్యోగం ఉంది, నాకు ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, నాకు ఎంత పెద్ద బిజినెస్ ఉంది, నాకు ఎంత పెద్ద చదువులు ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ దీస్ త్రీ. దీని వరకే బ్రతుకుతున్నాడంట. మనుషుడికి దేవుడు వస్తున్నాడనే గ్రహింప కలుగుతలేదు. కానీ బోధించబడలేదా? బోధించబడింది. నోవాహు బోధించాడంట.